ఎస్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే నుమాన్ గారు ఏఐసిసి కాంగ్రెస్ ఏఐసిసి కోఆర్డినేటర్ వారు కూడా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అలాగే శ్రీకాంత్ గౌడ్ గారు తెలంగాణ జాగృతి నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్కారం. చెప్పండి. వెంకటరెడ్డి గారు, నిన్న కవిత మండలిలో ఆవిడ గారు చేసిన వ్యాఖ్యలు సరే భావోద్వేగానికి గురి కావటం ఇదంతా చూసాం మనం. 2014 నుంచి తెలంగాణ ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి తనని అవమానిస్తూ వచ్చారు, తన పట్ల వివక్ష చూపిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అవేవి సక్సెస్ కాలేదు. పెద్ద ఎత్తున ప్రతి పనిలో అవినీతి జరిగింది. అవినీతిని ప్రశ్నించినందుకు, లేదంటే నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు నన్ను పక్కకు పెట్టారు. ఎలాంటి షోకాజ్ కూడా ఇవ్వకుండా నన్ను బయటికి పంపారు, అత్యంత అవమానకరంగా. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ. ఒక వ్యక్తిగా వెళ్ళి ఒక రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని ఆమె నిన్న శాసనమండలిలో మాట్లాడారు. ఏంటి నిజంగా అంత అవకాశం ఉన్నదా? పార్టీలో ఆమెకు జరిగిన ఇబ్బంది ఏంటి? కొత్త రాజకీయ పార్టీ పెట్టడం వెనక ఎవరైనా శక్తులు ఉన్నాయా? ఎలా అర్థం చేసుకోవాలి మొత్తంగా? ఇప్పుడు ఒకటే శ్రీనివాస్ గారు, ఒక 4 మాసాలుగా మనం చూస్తున్నాము కవిత గారి బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నట్టు విమర్శలు, ముఖ్యంగా అంతర్గతంగా ఆ పార్టీలో ఉండేటువంటి 2 వ్యక్తుల మీద, హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద చేస్తున్నట్టు కనపడుతున్నట్టు. సరే, పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళంతా కూడా అవినీతిలో ఉన్నారు, చేసినారు అనేటువంటిది జనరల్ గా మాట్లాడుతున్నటువంటి అంశమే తప్ప మనకు స్పష్టంగా ఇప్పుడు ఆమె ప్రయాణం ఎటువైపు, ఆమె వెనకాల ఎవరు ఉన్నారు, ఆలోచన లేనిది, విధి విధానాలు ఏంది, వ్యూహాలు ఏంది, ఎత్తుగడ లేనిది అన్న దాని మీద నా దృష్టిలో ఒక చాలా కాలం నుంచి రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి వ్యక్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నది. సరే, ఇప్పుడు ఆమె 2006లో అమెరికా నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇక్కడ వచ్చి మాతో పాటు అందరితో పాటు ఉద్యమంలో పాల్గొన్నమాట వాస్తవం. సహజంగా కేసీఆర్ గారి కూతురు కాబట్టి, కొంత మాట్లాడేటువంటి వాక్చాతుర్యం ఉన్నది కాబట్టి, మహిళ కాబట్టి సాధారణంగా ప్రజల్లో ఒక స్థానం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. ఆమెకు జరిగింది, దానికి సందేహం లేదు, అది మనమే తప్పు పట్టడం లేదు. ఈ కోణంలో ఆలోచించినప్పుడు మరి 2014 వరకు ఉద్యమంలో ఉండి 2014 నుంచి 10 సంవత్సరాల పదవిలో ఉండి, ఎంపీగా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి, ఒక క్షణము కూడా ఖాళీ లేకుండా ఆమెకు పదవులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు పాలన ఎట్లా సాగుతుంది అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఆమెకు ఉన్నప్పటికీ, అంతర్గతంగా జరుగుతున్నటువంటి అనేక అవినీతికి సంబంధించినవన్నీ కూడా తెలుసు కదా ఆమెకు. తెలిసి ఎప్పుడు మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నది అని చెప్పి మనం భావించవచ్చు. రెండవది శ్రీనివాస్ గారు, నిన్న ఆమె మాట్లాడింది కౌన్సిల్లో మాట్లాడినటువంటిది డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీకాంత్ గౌడ్ గారు, మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నిన్న కౌన్సిల్లో గౌరవ మండలి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఆమె మాట్లాడినటువంటి దాని మీద అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నాకు కూడా ఒక అభిప్రాయం ఉంది దాని మీద. ఇప్పుడు రాజీనామా చేసినారు 4 మాసాల కింద, దాన్ని ఆమోదించలేదు. మళ్ళీ నిన్న నేను రాజీనామా చేస్తున్నాను, స్పీకర్ ఫార్మేట్ లో పంపించాను, దయచేసి దీన్ని అని చెప్పే ముందు ఆమె అనేక ఉపన్యాసాలలో అంశాలను చెప్పడం జరిగినటువంటి, చాలా విషయాలు కుటుంబ వ్యవహారాలు, చాలా విషయాలు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే చట్టసభలో ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి విధి విధానాలు, పరిపాలనలో వివిధ భాగాలైనటువంటి ప్రజల గురించి మాట్లాడేటువంటి బదులుగా ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశములు ఎట్లా అవమానం చేసినారు ఏంది అనేటువంటిది చట్టసభలో రావాల్సినటువంటి అవసరం లేదు. మరి గౌరవ మండలి చైర్మన్ గారు దానికి అనుమతి ఇచ్చినారు ఏంది అనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒక అనుమానం. చాలా కాలాల నుంచి చట్టసభలను తీవ్రంగా పరిశీలిస్తున్నటువంటి, విశ్లేషిస్తున్నటువంటి నాకు వచ్చినటువంటి అనుమానం. సరే, అట్లా పక్కకు పెట్టండి. ఇవాళ జరుగుతున్నది ఏంది, ఆమె ఒక పార్టీ పెడతా అంటుంది, ఆమె వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటిది నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటంటే, నిజంగానే ప్రజలు చాలా కాలం నుంచి మనం అనుకుంటున్నటువంటిది అవినీతి పాలన సాగింది కేసీఆర్ జమానాలో అనేటువంటిది చర్చ, దాన్ని ప్రజలు తీర్పు చెప్పినారు, అయిపోయింది. ఇవాళ ఆమె కేసీఆర్ దీనికి అన్నిటికీ కారణం ఎవరు? ఇప్పుడు ఈ రకంగా అవినీతి జరిగింది, లేకపోతే పాలన అనేటువంటిది ప్రజా వ్యతిరేక పాలన, ఉద్యమకారులను పక్కకు పెట్టినారు, నేను ఎవరి కార్పొరేట్ శక్తులను గెలవలేదు, నేను పేదలను కలిశాను, స్కూల్ టీచర్లను కలిశాను, డైలీ పనిచేసేటువంటి వర్కర్స్ కలిసి, అంటే ఆవిడ చెప్పడం ఇవన్నీ కేసీఆర్ గారి దృష్టికి రాకుండా అడ్డుకున్నారు, కింద జరుగుతున్న అవినీతి కానీ లేదా ఉద్యమకారులకు అవమానం కానీ కేసీఆర్ గారి దృష్టికి రాకుండా అడ్డుకున్నారని చెప్పి ఆవిడ చెప్తున్నారు.
ఆమె చెప్తే ఎవరైనా నమ్ముతారండి. ఆమె గరాల పట్టి, కేసీఆర్ గారి గరాల పట్టి ఓకే. మనకు అందరికి తెలిసిందే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కవిత చెప్పినటువంటి ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో నమ్మే పరిస్థితి వల్ల లేదు. ఓకే. తండ్రి ఇవన్నిటికీ కారణము తండ్రి పాలన. తండ్రి ఎందుకు మాట్లాడతలేదు, అన్న గురించి ఎందుకు మాట్లాడతలేదు, హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఓకే. ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏ హరీష్ రావుని ఆమె టార్గెట్ చేస్తుందో అదే హరీష్ రావు గారికి అనేక బాధ్యతలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఓకే. ఓకే. ఆయననే ముందుకు తీసుకొస్తున్న సందర్భం. Okay. కాబట్టి వీళ్ళ యొక్క దీంట్లో వ్యూహము ఎత్తుగడలు ఏంది అనేటువంటిది ఇంకా కొంతకాలం అయితే బయటకు వస్తుంది. కాకపోతే దీంట్లో కొన్ని రాజకీయ నిర్ణయాలు ఉన్నాయి. ఎవరో ఒకరు వెనకాల ఉన్నారు, ఎవరు ఉన్నారు ఏంది అనేటువంటిది సాధారణంగా మనం ఓపెన్ గా చెప్పలేకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉన్నది అని చెప్పి. కాబట్టి ఆమె పార్టీ పెట్టదా ప్రజలు స్వీకరి ఇవన్నీ కూడా అంత ఈజీ అని నేను అనుకోవడం లేదండి. షర్మిల గారు పెట్టినారు, కోదండరాం గారు పెట్టినారు, మీరు పెట్టినారు పార్టీ, ఇవన్నీ చూసాం కదా మనం. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులు. రైట్ సార్, మళ్ళీ వస్తా.